Hello everyone, welcome back to AR Pathshala. Wishing everyone a very happy Green Diwali. మరి ఈ వీక్ చరిత్ర 4 అనే కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చాను. ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం పట్టండి. ఇంతకు ముందు చరిత్ర 3 వరకు ఉన్న వీడియోస్ ఒకసారి చూసి చరిత్ర 4 చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇన్ విచ్ లాంగ్వేజ్ బుద్ధిస్ట్ టెక్స్ట్ పిటకాస్ కంపోజ్డ్? ఐ రిపీట్, ఇన్ విచ్ లాంగ్వేజ్ వర్ ద బుద్ధిస్ట్ టెక్స్ట్ పిటకాస్ కంపోజ్డ్? సుత్త పీఠిక, వినయ పీఠిక ఇవన్నీ ఉంటాయి కదండి. ఇది పాలీ లాంగ్వేజ్ అన్నమాట. ద ఏన్షియంట్ లాంగ్వేజ్ ఎవర్ నోన్ ఆర్ ఎవర్ స్పోకెన్ పాలీ లాంగ్వేజ్. వేర్ డిడ్, ఇది కామన్ మ్యాన్స్ లాంగ్వేజ్ అని కూడా అంటారండి. వేర్ డిడ్ గౌతమ్ బుద్ధ టుక్ హిజ్ సమాధి ఆర్ పాస్డ్ అవే? ఇది మనకి కుషినగర్ అని చెప్పుకోవచ్చు. అందరూ సారనాథ్ అని రాస్తారు, ఇట్స్ కుషినగర్. అండ్ ఇంకొకటి ఏంటంటే పాస్డ్ అవే అంటే డెత్ కి సంబంధించిన ప్రేసల్ వర్బ్. మరి డెత్ కు సంబంధించిన ఇడియమ్స్ ఇంతకు ముందు సిరీస్ లో చెప్పాను. పాప్ యువర్ క్లాక్స్ ఆర్ 6 feet అండర్ అని కూడా మనం ఇంతకు ముందు చెప్పుకోవడం జరిగింది. 42 ద ఇల్లస్ట్రియస్ నేమ్స్ ఆఫ్ ఆర్యభట్ట, కాళిదాస, ధన్వంతరి అండ్ వరాహమిహిర వర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ విచ్ గుప్తా ఎంపరర్? ఇది చంద్రగుప్త 2 అని మనం చెప్పుకోవచ్చు. చంద్రగుప్త మౌర్య కాదండి, చంద్రగుప్త 2. వరాహమిహిర, వరాహం అంటే పిగ్ మీద మనకి ఇడియమ్స్ చాలా వచ్చే ఛాన్స్ ఉంది. వెన్ ఏ పిగ్ ఫ్లైజ్ అనే ఇడియం లాస్ట్ ఇయర్ మీకు ఎస్ఎస్సి సిపిఓలో అడగడం జరిగింది, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్. వెన్ ఏ పిగ్ ఫ్లైజ్ అంటే దాని అర్థం ఏంటంటే సంథింగ్ దట్ నెవర్ హ్యాపెన్స్ అండి. దట్ నెవర్ హ్యాపెన్స్. ఎందుకంటే పిగ్ కి వింగ్స్ ఉండవు, పందికి రెక్కలు ఉంటాయా? ఉండవు. మరి ఉన్నప్పుడు అది ఎక్కడ ఫ్లై చేస్తుంది? సో సంథింగ్ దట్ నెవర్ హ్యాపెన్స్ ని మనం వెన్ ఏ పిగ్ ఫ్లైజ్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మీరు హూ డిఫీటెడ్ హర్షవర్ధన్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ నర్మదా? నర్మదా అంటే మీకు తెలుసు కదా, బిగ్ బాస్ 4 చూసుంటారు. నర్మదా ఉంది, ఒక నర్మదా. ఎవరు చూద్దాం. హూ డిఫీటెడ్ హర్షవర్ధన్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ నర్మదా ఇన్ 618 CE? పులకేశి 2. ఆన్ ద బ్యాంక్స్ అంటే ఇన్ ద బ్యాంక్స్ కాదు. బే గానీ బ్యాంక్స్ గానీ ఏమన్నా ఉంటే దానికి ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ అమ్మ, ద రథాస్ ఆఫ్ మహాబలిపురం వాజ్ బిల్ట్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ ద పల్లవాస్. ఇది మనం చదివేసి వదిలేస్తాం కానీ రెయిన్ అంటే ఏంటి, ఆర్ఈఐఎన్ అంటే ఏంటో మనం ఇగ్నోర్ చేస్తాం. ఇది నేను కొద్దిసేపట్లో చెప్తాను. జస్ట్ వెయిట్ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్. హూ అటాక్డ్ అండ్ లూటెడ్ ద ఫేమస్ సోమనాథ్ టెంపుల్ ఇన్ 1026 AD? ఇది మనకి మహమ్మద్ గజ్నవి అని కూడా చెప్తారు. లూటెడ్ అంటే ఏంటి, పిల్ఫర్డ్ అంటే ఏంటి, ఎంబజిల్డ్ అంటే ఏంటి? ఇవి లూటెడ్ అనే దానికి సినానిమ్స్ అండి. అది నేను మీకు కూడా కొద్ది క్షణంలో చెప్తాను. జస్ట్ వెయిట్. ఓకే. డాష్ ఏ మొరక్కన్ ట్రావెలర్ who is known for his extensive travels came to India during the regime of Muhammad bin Tughlaq. Muhammad bin Tughlaq ఉన్నప్పుడు ఒక మొరక్కన్ ట్రావెలర్ వచ్చారు. అతని పేరేంటి? ఇబ్నే బటూటా. IBM అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఇబ్నే బటూటా ఆఫ్ మొరక్కో, ఆఫ్రికా. నెక్స్ట్ అమ్మ, ద రెడ్ ఫోర్ట్ అండ్ ద జామా మస్జిద్ ఇన్ ఢిల్లీ స్టాండ్ అవుట్ అంటే ఏంటంటే బయటికి వెళ్ళి నిల్చోవడం అనే ఒక ఫ్రేజ్ లో మీనింగ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే స్టాండ్ అవుట్ అంటే ఫేమస్ ఆర్ ఫెమిలియర్ అన్నమాట. ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి చదివినట్లయితే ద రెడ్ ఫోర్ట్ అండ్ ద జామా మస్జిద్ ఇన్ ఢిల్లీ ఆర్ ఫేమస్ యాజ్ టవరింగ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ద రెయిన్. REIGN అంటే రూల్ అమ్మ. అది ఇంతకు ముందు ఇక్కడ నేను పెట్టాను కదా, రూల్. అది మరి REIN అంటే ఏంటి? 1 second. ఓకే, సో రెయిన్ అంటే రూల్ ఆఫ్ ఎవరు? షాజహాన్. మరి జామా మస్జిద్, రెడ్ ఫోర్ట్ ఇవన్నీ ఎప్పుడు? షాజహాన్ ఉన్న టైంలోనే. నేమ్ ద గవర్నర్ జనరల్ హూ యాక్సెప్టెడ్ ద వ్యూ ఆఫ్ మెకలే టు మేక్ ఇంగ్లీష్ యాజ్ అ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్? ఇంకెవరు? లార్డ్ విలియం బెంటిక్. మెకలే మినిట్ అని కూడా ఇంత ముందు నేను ప్రస్తావించడం జరిగింది ఇంత ముందు చరిత్ర వీడియోలో. మినిట్ అంటే ఇక్కడ ఏంటంటే ప్రొసీడింగ్స్ అండి. ఏంటమ్మా అవి? ప్రొసీడింగ్స్. మనకి ఈ వాచ్ లో ఉండే మినిట్ అది కాదు. నెక్స్ట్, హూ ఇంట్రడ్యూస్ ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ టు ఎక్స్పాండ్ బ్రిటిష్ టెరిటరీస్ ఇన్ ఇండియా? లార్డ్ డల్హౌసీ. రాణి లక్ష్మీబాయి చాప్టర్ చదివేటప్పుడు మీరు చదువుకోవాలి. డాక్ట్రిన్ అంటే సిద్ధాంతం నాన్న. ఏంటమ్మా? సిద్ధాంతం. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మరి పిగ్ మీద ఇడియమ్స్, డెత్ మీద ఇడియమ్స్, లూటెడ్ కి సినానిమ్స్ ఏంటమ్మా అవి? ఎంబెజల్. ఏంటంటే అది ఎంబెజల్. EMBEZZL, ఎంబెజల్. పిల్ఫర్ అని కూడా మనం చూసుకోవచ్చు. ఓకే. స్టాండ్ అవుట్ అంటే సంథింగ్ దట్ ఈస్ ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ నౌ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ద ఫస్ట్ వైస్రాయ్ అండర్ ద క్రౌన్ వాజ్ లార్డ్. అదే ద ఫస్ట్ అండ్ లాస్ట్ జనరల్ గవర్నర్ ఆఫ్ ఇండియా అయితే సి రాజగోపాల్చారి. అదే ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే గనక లార్డ్ క్యానింగ్. ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ 1904 వాజ్ పాస్డ్ డ్యూరింగ్ ద గవర్నర్షిప్ ఆఫ్ లార్డ్ కర్జన్. యూనివర్సిటీ కర్స్
కర్స్ చేశాడు యూనివర్సిటీ స్టూడెంట్స్ సరిగ్గా చదవకపోతే. ద కాల్ ఆఫ్ బ్యాక్ టు ద వేదాస్ వాస్ గివెన్ బై స్వామి దయానంద సరస్వతి. ఆర్య సమాజ్ కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటారు చూడ, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్, అదే ఆర్య సమాజ్ దానికి ఫేమస్ అయింది. కానీ అది ఫౌండర్ ఎవరిని అడిగాడు, దయానంద సరస్వతి ఇన్ ద ఇయర్ 1875. హూ లెడ్ ద ఆర్మ్డ్ రైడ్? ఆర్మ్డ్ రైడ్ అంటే కనుక వెపన్స్ తో రైడ్ చేయడం జరిగింది ఆన్ ద గవర్నమెంట్ ఆర్మరీ అట్ చిట్టగాంగ్ ఇన్ 1930. ఎవరంటే సూర్య సేన్ అండి. అతను ఎవరు? సూర్య సేన్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏఓ హూమ్ ఇన్ ద ఇయర్ 1885 అని కూడా మనకి చరిత్ర చెప్తోంది. వేర్ వాజ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హెల్డ్? బాంబే, నేటి ముంబై. ఇది నేను ఆల్రెడీ చెప్పాను. ద లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరండి? ఇది సి రాజగోపాల్చారి. లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ద ఫస్ట్ వైస్రాయ్ లార్డ్ క్యానింగ్. హూ ప్రపోండెడ్ ద థియరీ ఆఫ్ డ్రైన్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ ఇండియా టు గ్రేట్ బ్రిటన్? దాదాబాయి నౌరోజీ. డి ఫర్ డి, ఇది మనకు తెలిసిందే. గాంధీ ఎర్విన్ ప్యాక్ట్ ఆర్ అగ్రిమెంట్ signed on 5th March 1931 is connected or associated with civil disobedience movement. ఇది మనకు తెలిసిందే. ఏంటి సార్ ఇది మాకు తెలియదు అనుకుంటున్నారా? నో 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 నో, నేను ఎప్పుడు అనలేదే. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి యాజ్ ఫార్ యాజ్ ఇంగ్లీష్ వొకాబులరీ ఇస్ కన్సర్న్డ్ మీకు ఎలాంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. అంటే మనకి ఇంతకు ముందు లూట్ అనే వర్డ్ చూసాం. ఎప్పుడు అండి ఇది? అంటే సోమనాథ్ టెంపుల్ దగ్గర, సోమనాథ్ టెంపుల్, మొహమ్మద్ గజ్నీ. అయితే ఈ లూట్ అనేది ఏంటి అంటే పీపుల్ స్టీలింగ్ థింగ్స్ ఫ్రమ్ షాప్స్ అండ్ హౌసెస్ అండ్ సమ్ బిల్డింగ్స్, అంటే టెంపుల్స్ అయి ఉండొచ్చు. సో అట్లా షాప్స్, హౌసెస్, బిల్డింగ్స్ నుంచి ఏమన్నా వస్తువులు కొట్టేస్తే అంటే స్టీల్ చేస్తే లూట్ అంటాం. మరి పిల్ఫర్ అంటే టు స్టీల్ థింగ్స్ దట్ ఆర్ నాట్ వాల్యుబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ఉందండి, ఈ బుక్ ఎవరో ఒకళ్ళు తీసుకెళ్లిపోయారు, ఇది అంత వాల్యుబుల్ కాకపోవచ్చు, దీన్ని పిల్ఫరేజ్ అంటాం. దీన్ని పిల్ఫరేజ్ అనం, ఇది స్టీల్ చేయడాన్ని పిల్ఫరేజ్ అంటాం. మరి ఎంబెజిల్ అంటే ఏంటంటే స్టీలింగ్ మనీ దట్ బిలాంగ్స్ టు ద కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ దట్ యు ఆర్ వర్కింగ్ ఇన్. నువ్వు పనిచేసే కంపెనీలో కానీ ఆర్గనైజేషన్ లో కానీ డబ్బులు కొట్టేసాను ఎంబెజిలింగ్ అంటాం. బర్గ్ల్ అంటే వెన్ సమ్వన్ ఇల్లీగల్లీ ఎంటర్స్ ఎ బిల్డింగ్, వాడిని బర్గ్లర్ అంటాం. ఇది మీకు తెలిసే ఉండొచ్చు. రాబ్ అంటే ఏంటంటే స్టీలింగ్ సంథింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ ఆర్ పర్సన్, ఒక ప్లేస్ కానీ పర్సన్ కానీ అక్కడ నుంచి దొంగతనం జరిగితే రాబ్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి రాబ్డ్ ఆగ్నేష్ అంటే ఆగ్నేషన్ కిడ్నాప్ చేయలేదు, సంబడి రాబ్డ్ సంథింగ్ ఫ్రమ్ ఆగ్నేష్ అని దాని అర్థం. లేదా సంబడి హ్యాస్ స్టోలెన్ సంథింగ్ ఫ్రమ్ ఆగ్నేష్, అది ఇంపార్టెంట్. సో రాబ్ అనేది పర్సన్ కి ప్లేస్ కి యూస్ చేస్తే, స్టీల్ అనేది థింగ్స్ కి యూస్ చేస్తాం, అది చాలా ఇంపార్టెంట్. మోరోవర్ ఈ మధ్యన హోమోనిమ్స్ మంచి డిమాండ్ లో ఉన్నాయండి. పిల్లలు అడుగుతున్నారు హోమోనిమ్స్ కొన్ని ఎక్కువ చెప్పండి సార్ అని. ఎక్కువ చెప్పేది అన్ని చెప్తాం చూడండి. ఇక్కడ రెయిన్ అంటే గనక గుర్రానికి కడతాం చూసాం కంట్రోల్ చేయడాన్ని, దాన్ని రెయిన్ అంటాం. దాని వర్బ్ కింద తీసుకుంటే నాన్న కంట్రోల్ అని చెప్పొచ్చు. అదే REIGN అంటే గనక రూల్. ఇక్కడ మీరు చూసుంటే ఇంతకు ముందు నాన్న డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ రథాస్ ఎవరు రూల్లో కట్టిరు అంటే పల్లవాస్, అది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రైట్ అంటే ఏంటంటే మాంగళ్యం తంతు నామే సెరమోనీ. అండ్ రైట్ అంటే రాయడం, టు రైట్ సంథింగ్, అది మీకు తెలుసు. మరి రైట్ అంటే ఏ వర్కర్, ఎస్పెషల్లీ ఏ కార్పెంటర్ ఆర్ వన్ హూ వర్క్స్ విత్ హిస్ హ్యాండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూవీస్ టైటిల్స్ చూసినప్పుడు ప్లే రైట్ అని చూస్తుంటారు కదా, అదే ఇది. రైట్ అంటే ఎవరండి అంటే ఏ వర్కర్. ఇంతకు ముందు IBPS లో ఫిల్ ఇన్ ద బ్యాంక్స్ లో అడగడం జరిగిందమ్మా ఈ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, రైట్ జాట్ ఇట్ డౌన్. రింగ్ అంటే మనకు తెలుసు, రింగ్. ఓకే, రింగ్ అంటే ట్విస్ట్ చేయడం, ట్విస్ట్ చేసి వదిలిపడేయడాన్ని రింగింగ్ అంటాం. రింగ్, ర్యాంక్, రంగ్ వర్బ్ ఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్. రూట్ అంటే చాలా అగ్రెసివ్ గా ఉండడం నాన్న, అగ్రెసివ్ గా ఉండడం. మరి రీడ్ అంటే రీగ్రెటెడ్ అంటే పశ్చాత్తాపడ్డం. మరి రూట్ అంటే పాత్, దారి, రూట్, ఏఆర్ పాఠశాలలో పాత్ లాగా. మరి రౌట్ అంటే ఏంటంటే టు డిఫీట్ అన్ ఎనిమీ కంప్లీట్లీ. ఈ రౌట్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా అర్థం కాకపోలేదా? ఇప్పుడు అర్థం అవుతుంది చూడండి నాన్న. డెక్కన్ ఎయిర్, మరి ఇక్కడ ఎవరండి? గోపీనాథ్ అయ్యంగార్. గోపీనాథ్ అయ్యంగార్ ఏంటి సార్? సూర్య కథ అంటే యాక్చువల్ గా ఈ ఒక నోవెల్ బేస్ చేసుకొని మరి ఈ మూవీ తీయడం జరిగింది. అయితే అతను యాక్చువల్ గా అతని పేరు గోపీనాథ్ అయ్యంగార్ అండి. ఈ గోపీనాథ్ అయ్యంగార్ డిఫీటెడ్ సమ్ పర్సన్ హియర్. ఓకేనా అండి? డిఫీటెడ్ సమ్, అతని అపోనెంట్ అనుకున్నాం. అయితే నీ అపోనెంట్ ని కానీ లేకపోతే నీ ఎనిమీని కానీ కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తే, లేకపోతే కంప్లీట్ గా నువ్వు డిఫీట్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే రౌట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గోపీనాథ్ అయ్యంగార్ ఆర్ సూర్య పుట్ హిజ్ అపోనెంట్ ఇన్ రౌట్ అంటే దాని అర్థం ఏంటంటే డిఫీట్ చేసి పడేసిండు అని. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ నాన్న, ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్ లో. అండ్ బ్యూటిఫుల్ మూవీ, డెఫినెట్ గా వాచ్ చేయండి, మన ప్రయత్నం ఉంటుంది.
అమెజాన్ ప్రైమ్ లో ఉన్నట్టుంది. అయితే ఈ మూవీ నుంచి నేను డిరైవ్ చేసిన మెసేజ్ ఏంటంటే, నీ ఎనిమి కానీ అపోనెంట్ కానీ ఎవరు ఉన్నారంటే వాళ్ళని నువ్వు కనుక డిఫీట్ చేయాలి అంటే గనక, నువ్వు వాళ్ళని సప్రెస్ చేయాలి అనుకుంటే గనక నువ్వు ఓడిపోతావు. ముందు వాళ్ళని సప్రెస్ చేయొద్దు, వాళ్ళని అప్రెస్ చేయొద్దు. నీకు ఒక మైండ్ లో మంచి గోల్ ఉంటే గనక డెఫినెట్ గా నువ్వే సక్సీడ్ అవుతావు. అంతేగాని వాళ్ళని పర్సనల్ గా టార్గెట్ చేసి అటాక్ చేద్దాం అనుకునేది మూర్ఖత్వం. మీ మైండ్ లో మంచి ఆలోచన ఉంటే, ఒక ఫ్రెష్ ఐడియా ఉంటే అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వీక్ ఇలాంటి మంచి కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.